గుంటూరు జిల్లాలో జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు పలు రాజకీయ అంశాలపై వ్యాఖ్యలు చేశారు. 2022 మే నెలలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఘటనను, అలాగే డాక్టర్ సుధాకర్ కేసును ఆయన ప్రస్తావించారు. దళితులపై జరిగిన ఘటనలపై చర్చిస్తూ సమాజంలో చైతన్యం అవసరమని, దళితవాడల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, గత సంఘటనలపై ఆయన విమర్శలు చేశారు. డైరెక్ట్గా ఇదే రోజు మే 19వ తారీఖు 2022 డాక్టర్ సుబ్రహ్మణ్యాన్ని అత్యంత ఘోరంగా చంపేసినటువంటి రోజు. ఎవడు చంపాడు? రోడ్డు మీద వెళ్ళేటువంటి ఆకతాయిలు కాదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి గంజాయి దాగి గంజాయి బ్యాచ్ కాదు. జగన్మోహన్ రెడ్డి చట్టసభల్లో పెద్దల సభకి పంపించినటువంటి ఒక వెధవ అనంతబాబు అనేటువంటి వాడు డైరెక్ట్గా సుబ్రహ్మణ్యాన్ని దూర ప్రదేశానికి తీసుకెళ్ళి అత్యంత ఘోరంగా శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటిని కూడా కొమ్మలబొడిచి అత్యంత దారుణంగా చంపినటువంటి రోజు అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని పెట్టండి. మాకు బాధేస్తూ ఉంది. 5 సంవత్సరాల తర్వాత కూడా మా హృదయాల్లో అది కలిసి వేస్తూ ఉంది. దీనికంటే ముందు ఇంకో సంవత్సరం ముందు కనుక చూసుకుంటే మే నెల 21వ తారీఖు 2021 సంవత్సరంలో, అంటే 6 సంవత్సరాలు అవుతూ ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 19లో అధికారంలోకి వచ్చాడు. 21 సంవత్సరం గడిచింది. 21 రెండో సంవత్సరం గడిచేటప్పటికీ కోవిడ్ వచ్చింది. ఇతని పాద మహిమ ప్రపంచంలో లేనటువంటి, ఎప్పుడూ రానటువంటి జబ్బు వచ్చి ప్రపంచం మొత్తాన్ని వణికిస్తూ గాలి పీల్చి వదిలితే చచ్చిపోయేటువంటి రోజులు. కానీ డాక్టర్లు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డాక్టర్లు ముఖ్యంగా వైద్యం చేయడానికి ముందుకొచ్చి వైద్యం చేస్తూ ఉంటే మాస్కులు పెట్టుకోమని ఐక్యరాజ్య సమితి చెబితే మాస్కులు లేకుండా బయటికి వెళ్ళొద్దని, చేతులు శానిటైజర్ తోటి కడుక్కోకుండా బయటికి వెళ్ళొద్దని చెబుతూ ఉన్నటువంటి రోజుల్లో డాక్టర్ సుధాకర్ ఒక దళితుడు, ఆయన ఇప్పటికే 5 రోజులు అవుతుంది నాకు మాస్క్ ఇచ్చి, మాస్క్ 1 గంట కంటే ఎక్కువ వాడకూడదు, 5 రోజుల నుంచి ఒకే మాస్క్ ఇస్తూ ఉన్నారు. ఇదేమి ప్రభుత్వం? ఇది దారుణం. నాకు మాస్కులు ఇవ్వండి, నేను వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెబితే మా ప్రభుత్వంలో మేము ఇచ్చినటువంటి మాస్కును పెట్టుకోవాలి తప్ప నువ్వు మాట్లాడతావా, నువ్వు అడుగుతావా, అది కూడా అందరూ చూసేటట్టు అడుగుతావని చెప్పేసి ఆ డాక్టర్ సుధాకర్ని అత్యంత దారుణంగా పిచ్చోడిని చేశారు. ఇతనికి పిచ్చి ఉందని, ఇతనికి మెంటల్ ఉందని, ఇతను డాక్టర్కి పనికిరాడని ఉద్యోగంలో నుంచి పక్కన పెట్టి ఉద్యోగానికి రాకుండా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అవమానిస్తూ బాధ పెడుతూ అనేక రకాలుగా చిత్రహింసలు చేశాడు. అటు ఉద్యోగం లేక, ఇటు జీతం రాక, వైసీపీ వాళ్ళు బాధలు భరించలేక రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇతనేదో పెద్ద నక్సలైట్ లాగా, ఇతనేదో పెద్ద టెర్రరిస్ట్ లాగా అతన్ని నడి రోడ్డు మీద పట్టుకొని ఇదే నెల మే నెల 21వ తారీఖున, అంటే ఎండలు ఏ విధంగా ఉండేదో చూస్తూ ఉన్నాం మనం. దాదాపు ఆ రోజు మే 2021లో కూడా 40, 42, 43, 44కి వెళ్తూ ఉంది ఉష్ణోగ్రత. ఆ టైములో మలమల మాడే తార్ రోడ్డు మీద చొక్కా ఇప్పదీసి చేతులు 2 వెనక్కి కట్టేసి అత్యంత దారుణంగా చిత్రహింసలు గురి చేసి మెంటలోడని ముద్రేసి హాస్పిటల్లో తీసుకెళ్ళి పడేసి, మెంటలు లేకపోయినా మెంటల్కి ఇచ్చేటువంటి మందులు ఇచ్చి మానసికంగా చిత్రహింసలు పెట్టి చంపినటువంటి రోజు మే 21. అంటే మేము పండగలు చేసుకునే రోజులు పోయినాయి దళితులకి. ప్రతిరోజు మనుషుల్ని చంపిన రోజులు, రేపులు చేసిన రోజులు, చిత్రహింసలు చేసిన రోజులు గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి.